మొదటి రెండు మాటలు చదువుకుందాం. అప్పుడు పరలోకమందు పరలోకమందు ఓ గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకొనిన ఒక స్త్రీ ఆమె పాదముల క్రింద చంద్రుడును శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును ఉండెను. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలను 10 కొమ్ములను ఉండెను. దాని తలల మీద 7 కిరీటములు ఉండెను. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగము నిడిచి వాటిని భూమి మీద పడవేసెను. కననయ్యున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మింగివేయవలెనని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలిచి ఉండెను. ఆ ఘట సర్పము ఆ స్త్రీ ఎదుట నిలబడెను. ఇప్పుడు ఆకాశం అండ్ పరలోకంలో ఒక అద్భుతమైన సూచన ఏంటంటే, సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ, ఆమె పాదాల కింద చంద్రుడును, ఆమె తల మీద 12 నక్షత్రాల కిరీటం. ప్రైజ్ ది లార్డ్. సంతోషంగా చెప్పాలి. ఇక్కడ ఉన్న ఫిగర్లో మనం చూస్తే సూర్యుని ధరించుకొని ఉంది. సూర్యుడు ఎవరు? సూర్యుడు పాదాల కింద ఎవరున్నారు? నలవంక చంద్రుడు. ఈ కిరీటాలు కొంచెం కనబడుతుంది. 12. ఆమె తల మీద ఎన్ని నక్షత్రాల కిరీటము? 12. ఈమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుతుంది. ఎందుకు అంటే ఒక మగ శిశువును కనాలని. విషయం ఏంటంటే, ఈమె పాదాల కింద చంద్రుడు ఉన్నాడు. ఇక్కడ ఘట సర్పం, దీనికి 7 తలలు. ఎన్ని తలలు ఉన్నాయి? 7 తలలు, 10 కొమ్ములు ఉంటాయి. ఈ ఘట సర్పము ఈ స్త్రీ ఎదుటనే ఉన్నది. ఎందుకొరకంటే, ఈమె కననై ఉన్న ఈ మగ శిశువును నేను మృంగాలి అని కూర్చున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ శిశువు ఈ సాతాను నోట్లో పడలేదు, కానీ దేవుని సింహాసనానికి కొనుకోబడ్డాడు. ఆమేన్. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఎవరికి దొరకలేదు? ఘట సర్పానికి దొరకలేదు. మంచిగా అర్థం చేసుకోవాలి. ఒక స్త్రీ ఉంది, ఆమె సూర్యుని ధరించుకుంది, చంద్రుని మీద నిలబడింది, 12 నక్షత్రాల కిరీటాన్ని పెట్టుకుంది. ఇప్పుడు మనం పాట పాడుకున్న పాటలో దీని అర్థం పూర్తిగా ఉంటుంది. ఈ స్త్రీ ఎవరు అంటే, అనేక రకాలైన వ్యాఖ్యానాలు భూమి మీద ఉన్నాయి. కొంతమంది ఇశ్రాయేలీలని, ఇంకొంతమంది కన్యమరి అని, ఇంకొంతమంది ఎన్నో రకాలుగా వ్యాఖ్యానాలు ఉన్నాయి. వాటన్నిటి గురించి తెలుసుకోవడం కాదు, కానీ మనం తెలుసుకోవాలి.
మనం ఏది చెప్పినా దానికి వాక్యము సపోర్ట్ చేయాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరు ఏది చెప్పినా నమ్మేటట్టు కాదు, అది వాక్యానుసారంగా ఉందా లేదా చూసుకోవాలి, దాన్ని చూడాలి, వివేచించాలి. మనలో ఉన్న ఆత్మదేవుడు కూడా ఇది సత్యమే అని చెప్తాడు. దాన్ని పసిగట్టగలిగిన కృప దేవుని దగ్గర నుంచి పొందుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఇంకొక మాట చెప్తాను. స్త్రీ సంఘానికి గుర్తు. స్త్రీ సంఘానికి గుర్తు. ఎందుకంటే గొర్రెపిల్ల యొక్క భార్య అని, పెళ్లి కుమార్తె అని ఎన్నో సందర్భాల్లో దేవుడు సంఘాన్ని గురించి పవిత్రాలైన కన్యక అని, పరిశుద్ధ పట్టణం అని, అంటే అక్కడక్కడ ఆయన భార్య అన్నప్పుడు స్త్రీ, ఆమె ఎవరు? ఒక స్త్రీకి పోల్చబడింది. ఇప్పుడు స్త్రీ అంటే దేని గుర్తు? సంఘానికి గుర్తు. ఇంకా మనము ఆదమ్మ వాళ్ళని చూసుకున్నప్పుడు వారిని పోల్చి అవ్వ సంఘానికని, ఆదాము క్రీస్తుకు పోల్చబడ్డాడని మనకు పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. ఇలాగున మనం చూసుకున్నప్పుడు ఈ స్త్రీ ఎవరై ఉన్నారంటే ఆయన సంఘమై ఉంది. ఆయన సంఘములో 2 గుంపుల వారు ఉంటారు. ఏంటి అంటే ఒక గుంపు విశ్వాసులైతే మరొక గుంపు దేవుని సేవకులు. 2 గుంపుల వారు కలిపి సంఘముగా పిలువబడతారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు స్త్రీలో ఎన్ని గుంపులు ఉన్నాయి? 2. స్త్రీ అంటే సంఘం, అలా దైవ సేవకులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు. ఈ సంఘంలో ఒక వ్యక్తి చేర్చబడాలంటే లేదా ఆ స్త్రీగా మార్చబడాలి, సంఘంలో ఉండాలి అంటే ఒక వ్యక్తి ఖచ్చితంగా మారుమనసు పొందుండాలి, నీటి బాప్తిస్మం పొందుండాలి, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకొని ఉంటారో వాళ్ళు సంఘముగా లేదా క్రీస్తు శరీరముగా ఆయన అవయవాలుగా మనం మార్చబడతాం. ఆమేన్, హల్లెలూయా. బైబిల్లో ఉంది, సంఘముగా మనం మార్చబడతాం. సంఘం అంటే సభ్యులే కాదు. ఈ అనుభవాలు ఎవరిలో ఉంటాయో వారిని సంఘం అని బైబిల్ పిలుస్తుంది. ఈ అనుభవాలు లేకుండా నేను ప్రెసిడెంట్ను, నువ్వు వైస్ ప్రెసిడెంటు, ట్రెజరరు అవన్నీ అనుకున్నా అవి మనం పెట్టుకునే. కానీ ఒక నిజమైన విశ్వాసి దేవుని యొక్క సంఘంలో చేర్చబడాలంటే ఈ లక్షణాలు ఖచ్చితంగా ఉంటాయి. హల్లెలూయా. ఇప్పుడు ఈ సంఘము, ఈ స్త్రీలో సంఘం, మగ శిశువు మాత్రమే సింహాసనానికి కొనుపోబడ్డాడు, స్త్రీ పోలేదు. ఇది కొంచెం అర్థం చేసుకోవాలి. మరొకసారి చెప్తా. ఈ స్త్రీ కనగానే శిశువు, మగ శిశువు సింహాసనాన్ని కొనుపోబడ్డాడు. స్త్రీ ఎక్కడుంది? ఆమె మాత్రం ఎత్తుబడలేదు. దాని అర్థం ఏంటంటే సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రభు రాకడలో ఎత్తబడరు. మగ శిశువు అనగా జయ జీవితము. ఆ జయ జీవితం ఈ భూమి మీద లోకాన్ని జయించి, పాపాన్ని జయించి, సాతాను జయించి, చివరికి మరణాన్ని జయించి జయ జీవితం ఎవరు చేస్తారో వాళ్ళు మాత్రం సింహాసనానికి కొనుపోబడతారు. దానికి రిఫరెన్స్ ఏంటంటే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వాక్యం. నేను జయించి నా తండ్రి సింహాసనం మీద కూర్చున్న ప్రకారము జయించువానికి నాతో కూడా నా సింహాసనం మీద కూర్చుండనిస్తాను అన్నాడు యేసయ్య.
నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా తండ్రి సింహాసనం నందు కూర్చుండనిచ్చెదను. కూర్చుండనిస్తాను. జయించిన పరిశుద్ధులు మాత్రము కొనుకోబడతారు. సంఘం అందరున్నారు, అందరు ఎత్తబడతారని మనం అనుకోవద్దు. ఇప్పుడు ప్రార్థన అని ప్రకటన చేసిన బైబిల్ ఇస్తాడండి. ఎంతమంది వచ్చారు, ఎంతమంది ఆగిపోయారు? మరి వచ్చిన వాళ్ళు ఏమవుతారు? సిద్ధపడతారు. మరి రాని వాళ్ళు ఏమవుతారు? ఒక సిద్ధపాటుకు వాళ్ళు ఏమయ్యారు? వెనుకబడ్డారు. అందుకొరకే మనము ఈ భూమి మీద ఒక జీవితాన్ని చేయడం కొరకు ప్రయాసపడాలి. బలహీనతలు ఉంటాయి, అపజయాలు ఉంటాయి, ఎన్నో ఉంటాయి. కానీ వాటిలో ఉండడం కాదు, ఏ రోజుకైనా వాటిని మనం జయించి జయించిన వారితో కలిసి నీ సింహాసనమునే చేరగా జయించిన వారితో కలిసి నీ సింహాసనమునే చేరగా ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో నిత్య మహిమలో నన్ను పిలిచే ఆ శుభవేళ. ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో నిత్య మహిమలో నన్ను పిలిచే ఆ శుభవేళ. మౌదును నేనే మౌదును, మౌదును నేనే మౌదును, మౌదును నేనే మౌదును, మౌదును నేనే మౌదును. జయించిన వారితో వెళ్ళాలి, ఓడిపోయిన వారితో వెళ్ళొద్దు. ఈ మాట మనం బాగా అర్థం చేసుకోవాలి. మనం ఎవరితో వెళ్ళాలి? జయించిన పరిశుద్ధులతో, జయ జీవితం చేస్తున్న పరిశుద్ధులతో కలిసి వెళ్ళాలి మనం. ఆమేన్, హల్లెలూయా. వారు లోకాన్ని జయిస్తారు, పాపాన్ని జయిస్తారు. అందుకనే మనం పరిశుద్ధులైన అపోస్తుల సహవాసాన్ని కావాలనే కోరుకున్నాం. మనకు పరిశుద్ధులైన అపోస్తులు ఎందుకు రావాలి? మనం లేమా? మనం నడిపించుకోలేమా? మనం చేయలేమా? చేయొచ్చు. కానీ వాళ్ళు ఆ పరిశుద్ధుల సహవాసము, అపోస్తుల సహవాసము మనల్ని ఒక జయ జీవితంలోకి నడిపిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. అందుకని మనం జయించిన వారితో వెళ్ళాలి, ఓడిపోయిన వారితో వెళ్ళొద్దు. కొంతమంది డబ్బుకు ఓడిపోతారు, అంటే పడిపోతారు. డబ్బు చూడగానే డబ్బులోనే పడిపోతారు, అంటే వాళ్ళ జీవితం అంతా ఎక్కడ? ధనంలోనే. కొంతమంది పేరులో పడిపోతారు, కొంతమంది ఈ లోక సంబంధమైన వాటిలో చిక్కుకొని పోతా ఉంటారు. అలాంటి వారిని కాదు మనం వెంబడించేది. పరిశుద్ధులైన అపోస్తులు మనం వెంబడించినప్పుడు వారితో పాటు ఆయన రాజ్యాన్ని వెళ్ళి చేరుతాం. ఆమేన్, హల్లెలూయా. అందుకొరకే పరిశుద్ధులైన అపోస్తుల్ని పిలవాల్సి వస్తుంది. ఎందుకొరకంటే సంఘము పరిపూర్ణతగా మార్చబడాలి. ఆయన త్వరగా రాబోతున్నాడు. ఆయన ఏ గడియో ఏ క్షణమో తెలియదు. కనురెప్పపాటు సమయంలో నేను వస్తున్నాను చెప్పాడు.
ఆయన చెప్పాడు, ఆయన రాకడ ఆలస్యమవుతుంది కనుక మన యొక్క పరిపూర్ణతను మనం ఈ భూమి మీద ఏం చేయాలంటే సిద్ధపరచుకోవాలి. అందుకే దేవుడు రాలేదు, మనం పోలేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకనే మన ముందు జీవితం చేస్తున్న పరిశుద్ధుల్ని మనం వెంబడించాలి. ఇది సేవ. అందుకే సహవాసం. ఏ సహవాసం? అపోస్తుల సహవాసం, అపోస్తుల ప్రార్థన, అపోస్తుల రొట్టె విరుచుట, అపోస్తులతో ఎడతెగని ప్రార్థన. మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాం, వాళ్ళు ఏం చేస్తారు? ప్రార్థనలే. అందుకొరకే మనము అపోస్తుల సహవాసాన్ని మనం కోరుకోవాలి. అపోస్తుల సహవాసంలో ఉండాలి. అపోస్తుల చేత విరవబడిన రొట్టె కూడా అది శ్రేష్టమైన అభిషేకం కలిగి మనల్ని నిత్య జీవానికి సిద్ధపరుస్తుంది. కనుక ఎప్పుడు కూడా మన వెంబడించేది మాత్రం పరిశుద్ధులైన అపోస్తులు మాత్రమే. సంఘం కానీ సేవకులు కానీ వెంబడించాలి. అప్పుడు మనము ఆయన సిద్ధపరిచిన రాజ్యాన్ని చేరుకుంటాం. ఇప్పుడు స్త్రీ సూర్యుడిని ధరించుకుంది. సూర్యుడు, ఈ సూర్యుడు నీతి సూర్యుడైన యేసుక్రీస్తుకు గుర్తు. మలాకి పుస్తకం 4వ అధ్యాయం 'అయితే నా యందు భయభక్తులు గలవారగు మీకు' అధ్యాయం వచనం చెప్పాడు. 4:2 అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును. నీతి సూర్యుడు ఉదయించును. మత్తయి సువార్త 13వ అధ్యాయం 43వ వాక్యం చదవండి. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యు వలెను తేజరిల్లుదురు. నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుతారు లేదా ప్రకాశిస్తారు. నీతి సూర్యుడు అయిన యేసుక్రీస్తును సంఘము ఏం చేయాలంటే ధరించుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు తెల్లటి వస్త్రాలు నేను ధరించిన ఏం కనబడుతున్నాయి? నేనేం ధరించుకున్నా అంటే ఏం చెప్తారు? తెల్లని వస్త్రాలు. ఇప్పుడు సంఘం ఏం ధరించుకోవాలి? నీతి సూర్యుడైన యేసయ్యను ధరించుకోవాలి. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. గల్తీలోకి రాసిన పత్రిక 3వ అధ్యాయం 27వ వాక్యం. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇప్పుడు క్రీస్తు కనబడాలా, మనం కనబడాలా? క్రీస్తు కనబడాలా, మనం కనబడాలా? క్రీస్తు కనబడాలి. సేవకు లోపల క్రీస్తు కనబడాలి. సంఘంలో ఎవరు కనబడాలి? క్రీస్తు కనబడాలి. ఆయన మహిమ మనలో నుండి ఏం కావాలి? ప్రత్యక్షం కావాలి. ఆయన నీతిమంతుడై ఉన్నట్టుగా ఆ నీతి మనలో ఒక సూర్యుని వలె లోకంలో ఏం చేయాలంటే అది ప్రకాశించాలి. సంఘానికి ఉండాల్సిన క్వాలిటీ అది.
ఈ సూర్యుని ధరించుకున్న స్త్రీ లేదా సంఘము నీతిశుడైన యేసుక్రీస్తును ధరించుకోవాలి. నీతిమంతులు కూడా తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె ప్రకాశిస్తారు. మన దేవుడైన యెహోవా కేడమును సూర్యుడై ఉన్నాడు అని రాయబడి ఉంటాయి కీర్తనలో. సూర్యుడు నీతిశుడైన యేసుక్రీస్తుకు ఆయన ముఖరూపం సూర్యుని వలె ప్రకాశించను. సూర్యుని వలె ఆయన వెలుగు అని బైబిల్ గ్రంథంలో చాలాసార్లు వ్రాయబడి ఉంది. ఇప్పుడు మనము నీతి సూర్యుడైన యేసయ్యను ఏం చేయాలంటే ధరించుకోవాలి. ధరించుకున్నప్పుడు లోకానికి క్రీస్తు మన ద్వారా, మన సంఘం ద్వారా, మనలో నుండి లోకానికి ప్రత్యక్షమవుతాడు. ఆమేన్, హల్లెలూయా. సూర్యుల్లో కొన్ని శ్రేష్టతలు ఉన్నాయి, కొన్ని శ్రేష్టతలు ఉన్నాయి. ఆ శ్రేష్టతలు మనలో కూడా ఉండాలి. సూర్యుని ధరించుకుంటే సూర్యులను ఒక శ్రేష్టత పరమగీతములో 6వ అధ్యాయం 10వ వాక్యం. వారి కన్నులతో చూచి 6వ అధ్యాయం 10వ వాక్యం పరమగీతములో సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందము గలదై సూర్యుని అంత స్వచ్ఛతను కలలను గలదై వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు? ఈమె సంఘం. చంద్రబింబం అంత అందం, తర్వాత చంద్రంలో వస్తాయి. సూర్యుని అంత స్వచ్ఛత, సూర్యుని అంత స్వచ్ఛత కలలను గలదై వ్యూహిత సైన్య సమభీకర్య రూపిణి అవి ఈమె ఎవరు? ఈమె ఎవరో కాదు, ఈమె సంఘం. ఈమెలో ఏముండాలంటే సూర్యుని అంత స్వచ్ఛత ఉండాలి, స్వచ్ఛమైన జీవితం, స్వచ్ఛమైన పరిశుద్ధత అని కూడా చెప్పచ్చు. సూర్యులు ఏమన్నా మచ్చలు కనపడతాయా మీకు? రేపు చూడండి వచ్చినాక. ఇప్పుడు రాత్రి అయింది కానీ పొగలు ఒకసారి చూడండి. దాంట్లో ఏమైనా లోపాలు ఉన్నాయేమో, ఏమైనా మచ్చలు ఉన్నాయో, ఏమైనా ఉన్నాయో పట్టుకోవడానికి ప్లాన్ చేయండి. దొరుకుతాయంటారా? అందుకే మన షీట్లో మొట్టమొదటి పాట పెట్టించింది. స్వచ్ఛ స్ఫటికం వంటి పరిశుద్ధ జీవితం మహావైరాగ్యముతో చేసిన వారేగా స్వచ్ఛ స్ఫటికం వంటి పరిశుద్ధ జీవితం మహావైరాగ్యముగా ఉరుముదని వలె ఆ జయ గీతము ఉరుముదని వలె ఆ జయ గీతము పాడుచుందురు సియోనులో పాడుచుందురు సియోనులో సియోన్ పర్వత శిఖరము నుండి వినబడుచున్నది జయ గీతం. సియోన్ పర్వత శిఖరము నుండి వినబడుచున్నది జయ గీతం. ఎవరు ఈ గీతమున్ పాడెదరు? ఎవరికి సాధ్యమిది? పాడాలి. సియోన్ వాసుల గీతమిది. ఎవరు ఈ గీతమున్ పాడెదరు? ఎవరికి సాధ్యమిది? సియోన్ వాసుల గీతమిది. సియోన్ పర్వత
వినబడుచున్నది జయ గీతం సియోన్ పర్వత శిఖరము నుండి వినబడుచున్నది జయ గీతం. స్వచ్ఛ స్ఫటికం వంటి పరిశుద్ధ జీవితం అంటే దాంట్లో ఏముండొద్దు ఉండయి, ఏ మచ్చ, ఏ ముడత, ఏ డాగు అనేది ఉండదు. మహావైరాగ్యంతో చేసిన పరిశుద్ధుల గురించి రాయబడిన పాటలు 2 రకాలు. టాలెంట్తో పాడే పాట, కవిత్వాలతో రాసి పాడే పాటలు వేరు, జీవిత అనుభవాల్లో అనుభవించి రాసిన పాట వేరు. ఇప్పుడు ఏ పాట కావాలి మనకు? జీవితం ఉండాలి, అది పాటగా మార్చబడాలి. ఆ పాటలు మనల్ని నిత్య జీవంలోకి నడిపిస్తాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాంటి పరిశుద్ధ జీవితం చేసి పరిశుద్ధులను కూడా మనం ఏం చేయాలి? వెంబడించి స్వచ్ఛత, ఆ స్వచ్ఛమైన ఆ జీవితం నూతన యెరూషలేమును పరిశుద్ధపడి ఉంటాయి. చూడండి ఒక మాట, ఇరవై 21వ అధ్యాయం 21వ వాక్యం. దాని 12 గుమ్మములు 12 ముత్యములు, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నది. పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమై స్వచ్ఛమైన స్ఫటికమును పోలి ఉన్నది. స్వచ్ఛమైన స్ఫటికాన్ని పోలి ఉన్నది. దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు. గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికక్కరలేరు. చాలు. ఈ సూర్యుని అంతా ఆ రాజవిధి శుద్ధ సువర్ణమై స్వచ్ఛమైన స్ఫటికాన్ని పోలి ఉన్నది. ఏంది స్వచ్ఛమైన స్ఫటికం అంటే? ఇప్పటిదాకా మనం పాడినాం ఏమని పాడా? ఈ స్వచ్ఛ స్ఫటికం ఏమైంది? పరిశుద్ధ, అది పరిశుద్ధ జీవితం. ఆమేన్, హల్లెలూయా. ఆ స్వచ్ఛత మనలో ఉండాలి. మరొకసారి పాడదామా? స్వచ్ఛ స్ఫటికం వంటి పరిశుద్ధ జీవితం మహావైరాగ్యముతో చేసిన వారేగా. స్వచ్ఛ స్ఫటికం వంటి పరిశుద్ధ జీవితం మహావైరాగ్యముతో చేసిన వారేగా. ఉరుము ధ్వని వలె ఆ జయ గీతము, ఉరుము ధ్వని వలె ఆ జయ గీతము ఉల్లసించుచు పాడేదరు, ఉల్లసించుచు పాడేదరు. శిఖరము నుండి వినబడుచున్నది జయ గీతం. సియోన్ పర్వత శిఖరము నుండి వినబడుచున్నది జయ గీతం. ఎవరో ఈ గీతము పాడేదరు, ఎవరికి సాధ్యమిది? సియోన్ వాసుల గీతమిది. ఎవరో ఈ గీతము పాడేదరు,
సియోన్ పర్వత శిఖరము నుండి వినబడుచున్నది జయ గీతం. ఆ స్వచ్ఛత మనం సంపాదించాలి. సంఘం గురించి దేవుడు అన్నాడు, ముడత, మచ్చ, డాగు, కలంకం లేని పరిశుద్ధమైంది, నిర్దోషమైన, మహిమ కలిగిన సంఘముగా నీవు నేను మార్చబడాలి. అది మన టార్గెట్. అది మనం చేరవలసిన గురి, గమ్యం. నేనేం రాసుకోలేదు, ఏం చూసుకోలేదు, ఏం రాసుకోలేదు. దేవుడు కొన్ని విషయాలు నా మనసులో పెట్టాడు. ఆరాధనలో వాక్యం చెప్తున్నప్పుడు తప్పకుండా ఈ విషయాన్ని చెప్పాలని దేవుని ఒప్పించి అందుకే పెట్టారు. మనకి ఇంకా శుద్ధీకరణ కూటం కూడా కలిసి వచ్చింది. దినానికి మనము ఆ పోలికలోకి మార్చబడాలి. ఆ స్వచ్ఛతను మనం సంపాదించాలి. ఆ పరిశుద్ధ జీవితాన్ని మనం సంపాదించాలి. ఎప్పుడైతే ఆ స్వచ్ఛతను మనం సంపాదించుకుంటామో మనం దేన్ని ధరించుకున్నట్టు? సూర్యుని ధరించుకున్నట్టు. ఆమేన్. యేసయ్య ధరించుకున్నామంటే యేసయ్యలో పరిశుద్ధ జీవితం ఎలా ఉంది? స్వచ్ఛమైన పరిశుద్ధత. నాలో పాపమున్నదని మీలో ఎవడైనా స్థాపించగలడనంత స్థాయిలో పరిశుద్ధ జీవితం ఉంది. మనం కూడా ఆ పరిశుద్ధతను చేరుకోవాల్సిన వారమే ఉన్నాం. సూర్యునిలో మొదటి శ్రేష్టత స్వచ్ఛత అనగా పరిశుద్ధ జీవితం. 2 ఆదికాండం 1వ అధ్యాయం 14వ వాక్యం చదవండి. దేవుడు పగటిని రాత్రిని వేరుపరచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులను కలుగును గాకనియు అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై యుండును గాకనియు భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై యుండు గాకనియు పలికెను. ఆ ప్రకారమాయెను. పగలును ఏలడానికి దేవుడు సూర్యుని చేశాడు. లేదా భూమి మీద సూర్యుడు లేకపోతే ఎలా ఉంటుంది? చీకటి. ఇప్పుడు పగలను ఏలుబడి చేయాలని 19వ కీర్తన మొదట కొన్ని మాటలు. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవే. అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. చూడండి, పగలును ఏలుబడి చేయడానికి దేవుడు ఏం చేశాడంటే పెద్ద జ్యోతిని అనగా సూర్యుడిని చేసినట్టుగా మనం చూస్తున్నాం. సూర్యుడు పగల్ని ఏం చేయాలి? ఏలుబడి చేయాలి. సూర్యునిలో వెలుగుంది. సూర్యునిలో ఏముంది? వెలుగు. ఆ వెలుగు దేవుని యొక్క నీతి అయి ఉన్నది. ఆ నీతి కిరణాలు భూమి మీదకి ఎలా వచ్చి పడతాయో ఆ సూర్యుని కిరణాలు, అలాగే మన జీవితంలో ఉన్న నీతి ఈ భూమి మీదకి ఒక నీతి కిరణాల వలె లేదా ఆ నీతి ఒక వెలుగు వలె ఈ భూమి మీద ఏం చేయాలంటే అది ప్రకాశించాలి. ప్రకాశమును నిర్మలమునైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. సంఘానికి ఏమి ఇవ్వబడ్డాయి? ప్రకాశమానమైన నిర్మలమైన సన్ననార వస్త్రాలు
ఆమెకి ఇవ్వబడ్డాయి సంఘానికి. ఆ ప్రకాశం ఏమైందంటే అది ఆమె యొక్క నీతి. ఆ నీతి ఈ లోకానికి నువ్వు ఏం చేయాలంటే ఒక సూర్యుని యొక్క కిరణాల వలె లేకపోతే వెలుగు వలె మన నీతిని ఏం చేయాలంటే లోకానికి కనపరచాలి. ఆయన నీ నీతిని వెలుగును వలె, నీ నిర్దోషత్వాన్ని మధ్యాహ్నం వలె దేవుడు వెల్లడి చేస్తాడని కీర్తనలో రాయబడి. మన నీతి ఎలా ఉండాలంటే ఒక వెలుగులాగా ఉండాలి. అదే సూర్యుని యొక్క వెలుగు. నీ నీతి కిరణాలకై నా దిక్కు దిశలన్నీ నీవేనని, నీ నీతి కిరణాలకై నా దిక్కు దిశలన్నీ నీవేనని, అనాది కాలాన ప్రథమముగా పక్వపరచిన నీకు, అనాది కాలాన ప్రథమ ఫలముగా పక్వపరచిన నీకు, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా, నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. దీనికి రిఫరెన్స్ రాసుకోండి. కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 6వ వాక్యం. నేను ముందే చెప్పిన రిఫరెన్స్ లేకుండా ఏ వర్తమానం మనం వినొద్దు. వాక్యం సపోర్ట్ చేయాలి. కీర్తనల గ్రంథం 37 6వ వాక్యం. ఆయన వెలుగును వలె నీ నీతిని, ఆయన వెలుగును వలె నీ నీతిని మధ్యాహ్నము వలె నీ నిర్దోషత్వం వెల్లడిపరచును. వెలుగు నీతి మన నిర్దోషత్వం మధ్యాహ్నం వలె ఉండాలని, అంటే వెలుగులాగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రకాశంలో నిర్మలమైన అధ్యాయం 6-7 8వ వాక్యం. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలమునైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. అవి ప్రకాశిస్తాయట. అవి ఏంటి అంటే నీతి క్రియలు. ఈ భూమి మీద మనం ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఆయన నీతిని ధరించుకున్న వారమై ఆ నీతి నుండి అధిక నీతిలోకి మనం మార్చబడి సూర్యుని వలె ప్రకాశించాలి. చివరి ఒక మాట ప్రార్థన చేసుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం. యెహోవా నీ శత్రువులందరూ అలాగుననే నశించెదరు. ఆయన ప్రేమించి వారు బలముతో ఉదయించు సూర్యుని వలె నుందురని పాడిరి. ఆయనను ప్రేమించేవారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారు. అంటే సూర్యుడు అంటే బలం, బలముతో ఉదయిస్తాడట. సూర్యుని ధరించుకున్న స్త్రీకే ఉండాలి. ఆ సూర్యునిలో ఉన్న 3వ శ్రేష్టత బలం ఉండాలి. ఈ బలం దేన్ని బట్టి వస్తుందంటే ఆయన అభిషేకాన్ని బట్టి వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఆ బలం మనలో ఉండాలి. మన ఆత్మలో మనం బలం పొందుకోవాలి. ఆత్మ చేత బలపరచాలి. అది ఏ బలం అంటే భోజనం బలం. భోజనం అంటే ఏంటిది? ఇది కాదు.
ఉపదేశం అనే వాక్యం అనే భోజనం ఆహారము మరలా బలపరిచి శక్తి మించిన ప్రయాణం చేపిస్తాం. స్తోత్రం చెప్తారా? చెప్పాలి సంతోషంగా. ఈరోజు అనేకులు బలహీనమై మందిరానికి ఎందుకు వస్తలేరు? ఆ లోపల ఏం లేదు, బలం లేదు. బలం లేని వ్యక్తిని మీరు ఎంత దూరం తీసుకెళ్తారు? ఎంత దూరం తీసుకెళ్తారు? తీసుకెళ్తే ఏమంటారు? నడవలేకపోతారు. ఎందుకు? స్టెమినా అనేది లేదు. బలం ఉండాలి. అది ఏ బలం అంటే భోజనపు బలం. దేవుని ఉపదేశం అనే బలం వాక్యం ద్వారా బలపరచబడాలి, బలాన్ని పొందుకోవాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. రెండోది బలము ప్రార్థన ద్వారా వస్తుంది. ఆయన ప్రార్థిస్తుండగా దేవదూత వచ్చి యేసయ్యను బలపరిచిందంట. ఇది శిలువకు ముందు, శిలువ శ్రమలకు ముందు ఆయన వేదన పడి మరింత ప్రార్థన చేసిన పరలోకం నుండి ఒక దూత వచ్చి ఆయన బలపరిచి. ప్రార్థనలో మనకేం దొరుకుతుంది? బలం. ప్రార్థన, వాక్యము, చివరిది అభిషేకం. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు. లేదా దేవుని ఆత్మ సంసోను మీదకి బలంగా దిగొచ్చింది. దిగొస్తే ఏమైంది? ఆయన బలవంతుడయ్యాడు. ఆమేన్, హల్లెలూయా. సింహం వచ్చినప్పుడే ఆయన మీదకి వెంటనే దేవుని ఆత్మ అతని మీదకి రాగానే బలం వచ్చేసింది. మేక పిల్లని చీల్చినట్టు చీల్చేశాడు. దావీదు మీదకి దేవుని ఆత్మ బలంగా దిగొచ్చింది. మనలో ఒక బాట. దేవుని ఆత్మ మన మీద కూడా ఎలా రావాలంటే బలముగా దిగి రావాలి. హల్లెలూయా. చెప్పాలి సంతోషంగా. ఆ బలము, ఈ 3 రకాలైన బలం మనకి ఎప్పుడైతే ఉంటుందో ఎప్పుడు వెనుకబడు, అన్ని విషయాలు అన్ని రకాలుగా ఉంటాయి. ఇది ఎవరంటే సూర్యుని ధరించుకున్న స్త్రీ. స్త్రీ అంటే సంఘం అన్నగా. సంఘం ఈ 3 రకాలైన అనుభవాల్ని, సూర్యుని ఈ శ్రేష్టతని మనం ఏం చేయాలంటే పొందుకోవాలి, అనుభవించాలి. అప్పుడు మనం ఏమైపోతాం? బలవంతులుగా మార్చబడి. సూర్యుని ధరించుకున్న స్త్రీ ఎలా అయితే ఉంటుందో మనం కూడా సూర్యుడైన యేసుక్రీస్తుని మనం ధరించుకున్నాం. ఆ సూర్యునిలో ఉన్న శ్రేష్టత, స్వచ్ఛమైన పరిశుద్ధత, వెలుగు అంటే నీతి అనే వెలుగు, బలం, ఈ మూడు మనకు. ఆయన బలము చేత నింపబడాలి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మనం ఏం కావాలి? బలవంతులమైన. బలం ఉన్నోడు బలవంతుడు. ఆమేన్, హల్లెలూయా. మొన్న మనం చెప్పుకున్న సౌలు సైన్యం ఉంది, వాళ్ళకి ఏం లేదు? శత్రువును ఓడించే బలము లేదు. కొన్ని విషయాలు చెప్తే మీరు నమ్మరు. వార్షిక గొప్పల కోసం చెప్పుకున్నాడు. అలాంటి సంఘటనలు కొన్ని ఉంటాయి. ఒక దయ్యం అట సంవత్సరం దాకా విడిచిపెట్టలేట. ఉన్నావా? ఎంతసేపు అయింది? సంవత్సరం. ఎంత ఉంచింది మనిషిని? సగానికి వంగుతుంది కానీ కింద పడుతుంది. వదిలిపెట్టిన పడుతుంది. సంవత్సరం నుంచి ఏం చేస్తుంది ఆమెను? పీడిస్తుంది. మామూలు కాదు, విశ్వాసం. మళ్ళా మన నిన్ననే ఆ సండే బల్ల పాల్గొంది ఇల్లంతా దయ్యాలని. ఎంత భయంకరమైన శక్తులు అంటే మరి ఎందుకు ఇలా ఉన్నదంటే ఆయన చెప్పిన సాక్ష్యం ఏంటంటే, అయ్యా వాళ్ళు చెప్తే నేను ఎన్ని చెప్పినా నా మాట వినలేదు, నువ్వు ఎన్ని చెప్పినా నీ మాట వినలేదు. ఎందుకంటే వాళ్ళు మొండి దయ్యాల చేత నడిపించారు. ఈ మొండి దయ్యాలు పోవాలంటే ఏముండాలి? విషయం. నాకు అర్థమైంది ఏంటంటే ఆయన విమర్శించడం కాదు, నేను ఆత్మలో అనుకున్న విషయం ఏంటంటే వాటిని జయించగలిగిన అభిషేకం ఇతనికి ఏమైందంటే తక్కువే. ఒకవేళ ఎక్కువైతే ఏ వ్యక్తిని కూడా పట్టి
ప్రైజ్ ది లార్డ్. కనుక దేవా, ఈ నూతన సంవత్సరం 2వ మాసంలో ఒక బలముతో ఉదయించి సూర్యుని వల్ల నేను ఉండాలి. మోకరించండి, ప్రార్థన చేసి చక్కగా మోకాల మీదకి వచ్చేద్దాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్.